ఎవరైనా జ్యోతిష్య శాస్త్రం చెప్పే వాళ్ళని ఇతను మంచి అతను, ఇతను చెడు అతను, ఎలా కనిపెట్టాలంటారు? ఈ కాలంలో ఇప్పుడు ఎట్లా అంటే ఒక మనిషిని మనం చూస్తానే ఈజ్ ద రైట్ పర్సన్ ఆర్ రాంగ్ పర్సన్, ఉండేది చెప్తా ఉన్నాడా, వాస్తవం నడుస్తా ఉంది, ఎంత ఒరిజినల్ ఉన్నా ఎంత ఫేక్ ఉన్నా. జనరల్ గా ఒక ఆస్ట్రాలజర్ని కానీ ఎవరైనా జ్యోతిష్య శాస్త్రం చెప్పే వాళ్ళని ఇతను మంచి చెప్తున్నాడు, ఇతను మంచి అతను, ఇతను చెడు అతను. అసలు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఫస్ట్ అదే నీకు చావే అంటారు, చివరిలో ఏందిరా అంటే నీ చావు తప్పించుకోవటానికి నా దగ్గర తాయెత్తుని కట్టుకో అంటారు. లేదు అంటే నువ్వు నాకు ఒక 5,000 ఇయ్యి, నేను నీకు ఒక మంచి పూజ చేస్తాను, నీ ఆయుష్ పెరిగిద్ది అంటారు, నీ హెల్త్ బాగుపడిద్ది అంటారు. వాళ్ళని భయపెట్టి డబ్బులు గుంజుకుంటారు. కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు కానీ ఒక జ్యోతిష్యున్నే నమ్ముతారు, ఆయన చెప్తే అదే చేస్తుంటారు, ఇంక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. మంచి ఉంది, చెడు ఉంది. కొంతమంది జ్యోతిష్యుల మాటలు విని సూపర్ గా బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఇలా పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, పోగొట్టుకున్న వాళ్ళు ఇలా ఇదే ఈ దొంగ బాబాలు, దొంగ స్వాములు, ఈ దొంగ జ్యోతిష్యులు భయపెట్టి ఈ డబ్బులన్నీ లాగేసుకోవటం ఇలా చేసి ఎలా కనిపెట్టాలంటారు? ఇప్పుడు అందరూ బాగా మాట్లాడతారు, అందరూ బాగా చేస్తారు, అందరూ రూములు వాళ్ళ ఆఫీసులకు వెళ్తే అంతా బాగుంటది, దేవుడు బొమ్మలు అన్ని. ఎలా కనిపెట్టాలి? ఒక మామూలు మనిషి అదే ఈ జ్యోతిష్యుడు మంచోడు, ఈ జ్యోతిష్యుడు ఏదో తేడాగా ఉన్నాడు అని ఎలా కనిపెట్టాలంటారు? సార్ ఇప్పుడు మనం అంతా వచ్చేసిందే కలియుగంలో ఉంటాం, 2024 లో మనం ఉండేది. ఈ కాలంలో ఇప్పుడు ఎట్లా అంటే ఒక మనిషిని మనం చూస్తానే ఈజ్ ద రైట్ పర్సన్ ఆర్ రాంగ్ పర్సన్, వాట్ హీ వాజ్ సేయింగ్, తన గురించి తను చెప్పుకుంటా ఉన్నాడా, ఉండేది చెప్తా ఉన్నాడా, వాస్తవం నడుస్తా ఉందా ఏమనేసి మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. వన్స్ అపాన్ ఆ టైంలో అప్పుడు వచ్చేసింది అంత టెక్నాలజీ లేదు కాబట్టి ఒక గురువు అంటానే అక్కడికి 1000 మంది పోయి నమస్కారాలు పెట్టి దండాలు పెట్టి కాணிకలు వేస్తా ఉంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసిందే మన బాబా ఉంటారు, ఎవరు పుట్టపర్తి సాయిబాబా. ఈ పుట్టపర్తి సాయిబాబా వాళ్ళు నార్మల్ గా మనలాగా మనుషులు, భగవంతుడు కాదు. ఆయన దగ్గర ఉండే ఓ మంచి పని జనాలకు వచ్చేసిందే ధర్మం చేసినాడు ఆయన. కర్ణాటకలోనే ఇప్పుడు మీరు చూసుకొని వస్తే ఎన్నో ఉన్నాయి ఆయన ఆశ్రమంలో, హాస్పిటల్స్ మంచి చాలా ఉన్నాయి. నేను ఒక డివోటీ అనుకుంటాం ఆయన వన్స్ అపాన్ టైంలో. మళ్ళా వచ్చి అప్పుడికి వన్స్ అపాన్ టైంలో వెన్ హీ వాస్ స్టార్టెడ్ ఇన్ దట్ టైం దేర్ ఇస్ నో మీడియా, ఇంత టెక్నాలజీ లేదు. సడన్ గా పుట్టపర్తి సాయిబాబా అంట లింగాలు తెప్పిస్తాడంట, విభూతి ఇస్తాడంట, ఇదంట అదంట, ఇలా అలా 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 ఇలా ఏమైపోయా పాపులర్ అయిపోయా. ఆఫ్టర్ టెక్నాలజీ వైన్ ఏమి ఫేకా ఒరిజినల్ అనేసి మనం అందరూ చూస్తున్నాం. కానీ ఎంత ఒరిజినల్ ఉన్నా ఎంత ఫేక్ ఉన్నా అతను ఎంత ధర్మం చేసినాడు, ఏం పెట్టినాడు అనేసి నంబర్ 1 నా దృష్టిలో ఐఎమ్ అప్రిషియేట్ ఫర్ హిమ్. వాళ్ళు చాలా పెద్ద వ్యక్తులు, ఒక రకంలో వచ్చేసిందే ఒక రెస్పెక్ట్ ఉంది వాళ్ళ మీద. కానీ ఒక్కటి ఏంటి అంటే దొంగ బాబాలు అందరూ బాగా మాట్లాడతారు, అందరూ బాగుంటారు, మళ్ళా ఎలా వాళ్ళని ఏమి మనం అప్రోచ్ చేస్తారు. ఇప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి సార్, మీ దగ్గర మనం మాట్లాడేటప్పుడు మాట్లాడుతూ మీరు వచ్చేసిందే నాకు మీ బ్రాడ్కాస్ట్ గురించి చెప్పినప్పుడు వచ్చేసిందే నేను 2 నిమిషాలు యోచన చేస్తే ఓకే ఇవ్వచ్చునా ఇవ్వకూడదా, రైటా రాంగా, చైనా చేయవచ్చు అనేసి. యాజ్ ఎ పర్సన్ నేను మిమ్మల్ని ఓకే మీ కళ్ళు చూస్తే మిమ్మల్ని చూస్తే ఓకే ఈజ్ ద రైట్ పర్సన్, వీళ్ళు జెన్యూన్ గా ఉంటారు, వీళ్ళని మనం నమ్మచ్చు, మనం పోవచ్చు అనేసి ఒక బిలీవ్, ఒక నమ్మకం, ధైర్యం అంతే ముందుకు పోతుంది. ఆ నమ్మకమే ఇక్కడ వరకు తోలుకొని వచ్చా కూర్చుంటుంది. ఇవన్నీ చూస్తా ఉంటే ఎస్ ఈజ్ ద రైట్ పర్సన్, మనం ప్రొసీడ్ అవుతాం. ఇవన్నీ కొన్ని ఉంటాయి. కొన్ని జనాలు వచ్చేసిందే అంతేందుకు సార్, నాకే ఎంతో కాల్స్ వచ్చినాయి అలాంటి. అప్పుడు వచ్చేసి ఆ మీడియా లేదు కాబట్టి జనాల్లో పుట్టపర్తి సాయిబాబా అంటే ఒక నేమ్ అండ్ ఫేమ్ వచ్చేసా. మళ్ళా అదే మీడియా వచ్చినాక, అదే సోషల్ మీడియా వచ్చి చాలా అయినాక, టెక్నాలజీ పెరిగినాక ఆయన ఫేక్ అంటారు. అంటే దండం పెట్టినోడే ఆయన వచ్చి దరిద్రుడు అంటారు, సర్లే అంటారు.
అలాంటి సందర్భాలు కూడా ఇప్పుడు వచ్చేసినాయి. అట్లా ఇప్పుడు ఎంతో మందిని మనం చూస్తాం. రైట్ పర్సన్, రాంగ్ పర్సన్ అనేది వాళ్ళతో మనం ట్రావెల్ చేస్తేనే మనం తెలుస్తుంది. 10 రూపాయలు ఖర్చు పెట్టు, వాళ్ళ జట్లో పో, చూడు వాళ్ళ విద్యా బుద్ధి చూడు, నీకు నచ్చినా నువ్వు ఉండిపో. ఇప్పుడు ఎంతో మంది వచ్చి పెద్ద పెద్ద వాళ్ళంతా ఒకే గురువునే నమ్ముకొని ఉంటారు. వన్స్ మనము వాళ్ళు మంచి కోరినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు మనం మంచి కోరుతా ఉన్నారు అని. మనం మంచి కోరినప్పుడే కదా వాళ్ళు మనకు డివోటీస్ లెక్క ఒక ప్రేమ, ఒక ప్రీతి వాళ్ళు మనకు చూపిస్తారు, మనం ఒక ప్రేమ ప్రీతి చూపిస్తాం. వాళ్ళు ఏమో ఇస్తారు, మనం పెట్టుకుంటాం, మనం కాదు. వాళ్ళకి కావాలంటే మనమే ఇస్తామా. బట్ ప్రేమ, నమ్మకం అది చాలా ఇంపార్టెంట్. జీవితంలో నువ్వు ఏమన్నా పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు, నమ్మకం పోతే మళ్ళీ రాదు. అది చాలా ఇంపార్టెంట్. అందుకు కొన్ని జనాలు వచ్చేసిందే కొందరిని మాత్రమే నమ్ముతారు, ఇంకొన్ని జనాలు వచ్చేసిందే పొట్ట కోసం కోటి విద్యలు అంటారు. అట్లా కొన్ని జనాలు అంతా చెప్పే నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, నువ్వు అది ఇది అని చెప్పి లాస్ట్ లో వచ్చి నీకు తాయితీ ఇస్తా 5,000 రూపాయలు, నీకు ఈ పూజ చేస్తా, ఆ పూజ చేస్తా అంటారు. అట్లా వాళ్ళు కూడా ఉంటారు. దాంట్లోనూ కొన్ని జనాలు మంచోళ్ళు ఉంటారు, కొన్ని జనాలు చెడ్డోళ్ళు ఉంటారు.